శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణకుటగుంధనగౌరవైర్యాం కండూలకర్ణకుహలాహకపయోధయంతి. వైమోత్పపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజానేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మణः హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజः. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తప్రహరతः పాదపైశ్చ సహస్రశः. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశ్రాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య లైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్స్నా శుద్ధాం శశితజటాజూటపుటాం పరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకలం నత్వా నత్వా గతమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. 16వ సర్గము కిష్కింధాకాండము 16వ సర్గము. వాలి సుగ్రీవులు భయంకరముగా పోరాడుట. శ్రీరాముడు ప్రయోగించిన అమోఘమైన బాణమునకు వాలి నేలగూలుట. తామేవం బ్రువతీం తారాం తారాధిప నిభాననాం వాలి నిర్భర్త్సయామాస వచనం చేదమబ్రవీత్. చంద్రుని వలె మనోహరమైన ముఖము గల తార నుడివిన మాటలను విని వాలి ఆమెను మందలించుచు ఇట్లనెను. గర్జతోస్య చ సంరంభం భ్రాతుః శత్రోర్విశేషతః మర్షయిష్యామ్యహం కేన కారణేన వరాననే. అధర్షితానాం సురాణాం సమరేష్వ నివర్తినాం ధర్షణామర్షణం భీరు మరణాదతిరిచ్యతే. సోఢుం నచ సమర్థోహం యుద్ధకామస్య సంయుగే సుగ్రీవస్య చ సంరంభం హీనగ్రీవస్య గర్జతః నచ కార్యో విషాదస్తే రాఘవం ప్రతిమత్కృతే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. ఓ సుందరి, సుగ్రీవుడు నాకు సోదరుడే కాదనను, కానీ ఇప్పుడు నాకు అతడు శత్రువు. అతడు నన్ను రెచ్చగొట్టుచు గర్జించుచుండగా నేను ఎందుకని సహింపవలెను? ఓ తారా, నీవు ఉత్త పిరికి దానవు. యుద్ధమున వెన్నుచూపని వారు, ఎవ్వరికిని ఎదిరింప సఖ్యము గాని వారు అయిన సూర్యులకు శత్రు తిరస్కారమును సహించుట మరణము కంటెను హీనము. రణభూమి యందు కయ్యమునకు కాలు దువ్వుచు పిట్టగొంతుతో పొలికేకలు పెట్టుచున్న సుగ్రీవుని మిడిసిపాటును సమర్థుడనైన నేను సహింపజాలను. శ్రీరాముని వలన నాకు ప్రమాదము కలుగునని శంకించుట గాని అందులకై దుఃఖపడుట గాని చేయవలదు. అతడు బాగుగా ధర్మమును ఎరిగినవాడు, కర్తవ్యములు తెలిసినవాడు. అట్టి ప్రభువు నిరపరాధినైన నాకు హాని ఎట్లు తలపెట్టును? నివర్తస్వ సహస్త్రీభిః కథం భూయో భూయో అనుగచ్చసి సౌహృదం దర్శితం తారే మయి భక్తిః కృతాత్వయా ప్రతియోత్సామ్యహం గత్వా సుగ్రీవం జహి సంభ్రమం దర్పమాత్రం వినేష్యామి నచ ప్రాణైర్విమోక్ష్యతే అహం హ్యాదిస్థితస్యాస్య కరిష్యామి యథేప్సితం వృక్షైర్మృష్టిప్రహారైశ్చ పీడితః ప్రతియాస్యతి నమే గర్వితమాయస్తం సహిష్యతి దురాత్మవాన్ కృతం తారే సహాయత్వం సౌహృదం దర్శితం మయి
శాపితాసి మమ ప్రాణైః నివర్తస్వ జనేన చ అహం జిత్వా నివర్తిష్యే తమహం భ్రాతరం రణే. ఓ తారా, నాపై నీకు గల ప్రేమానురాగములను భక్తిని ప్రకటించితివి. మంచిది. తోడి వనితలతో గుడి మరలిపొమ్ము. ఇంక నీవు నా వెంట ఎందుకు వత్తువు? నీ తత్తరపాటును మానుము. యుద్ధ భూమికి వెళ్ళి సుగ్రీవునితో పోరాడి అతని గర్వమును అణచెదను. అంతేగాని అతని ప్రాణములను మాత్రము తీయను. యుద్ధరంగమున నిలిచిన సుగ్రీవుని యొక్క రణకండూతిని తీర్చెదను. వృక్షములతో కొట్టి పిడిగిళ్లతో పొడిచి అతనిని నుగ్గునుగ్గుగా వెంచి పంపెదను. దురాత్ముడైన సుగ్రీవుడు నా శక్తికిని యుద్ధ కౌశలమునకును తట్టుకొనజాలడు. తారా, నా మీద నీకున్న అనురాగమును తెలిపితివి. నా బుద్ధికి పదును పెట్టి నాకు సహాయపడితివి. నా ప్రాణములపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. ఇంకా నీ పరిజనులతో వెళ్ళుము. యుద్ధమున నా సోదరుడైన ఆ సుగ్రీవుని జయించి నేను తప్పక తిరిగి రాగలను. తంతు తారా పరిష్వజ్య వాలినం ప్రియవాదిని చకార రుదతి మందం దక్షిణాసా ప్రదక్షిణం తతస్వస్త్యయనం కృత్వా విజయైషిని అంతఃపురం సహస్త్రీభిః ప్రవిష్టా శోకమోహిత. అంతటా ఎల్లప్పుడూ ప్రియముగా సంభాషించినట్టి తార తన భర్తయకు వాలిని కౌగిలించుకొనెను. స్వపర భేదము లేక అందరి హితమును కోరిడి ఆమె దుఃఖించుచు నెమ్మదిగా తన పతికి ప్రదక్షిణము చేసెను. అనంతరము ఆమె తన భర్తకు విజయమును కోరుచు మంత్రపూర్వకముగా స్వస్తి వచనములను పలికెను. పిమ్మట పత్తరాని దుఃఖముతో తోడి వనితలతో కూడి అంతఃపురమునకు ప్రవేశించెను. ప్రవిష్టాయాం తు తారాయాం సహస్త్రీభిః స్వమాలయం నగరాన్ నిర్ణయౌ క్రుద్ధో మహాసర్ప ఇవ శ్వసన్ స నిశ్వస్య మహాతేజా వాలి పరమరోషణః సర్వతశ్చారయన్ దృష్టిం శత్రుదర్శనకాంక్షయా స దదర్శ తత శ్రీమాన్ సుగ్రీవం హేమపింగళం సుసంవీత భవష్టబ్దం దీప్యమానమివానలం. తార అంతఃపుర స్త్రీలతో కూడి తన భవనమున ప్రవేశించిన పిమ్మట వాలి క్రుద్ధుడై మహాసర్పము వలె బుసలు కొట్టుచు నగరం నుండి వెలుపలికి వచ్చెను. మహాబలశాలి అయిన వాలి మిక్కిలి కోపోద్రిక్తుడై నిట్టూర్చి శత్రువు జాడ తెలుసుకొనుటకై నలుదిక్కులా పరికించి చూచుచూ నిలిచిపోయెను. ఇంతలో మహాపరాక్రమశాలి అయిన వాలికి బంగారు వన్నెగల సుగ్రీవుడు కనపడెను. అతడు నడుము బిగించి యుద్ధ సన్నద్ధుడై అగ్నివలే తేజరిల్లుచుండెను. సతం దృష్ట్వా మహావీర్యం సుగ్రీవం పర్యవస్థితం గాఢం పరిదధే వాసో వాలి పరమరోషణః స వాలి గాఢ సంవీతో ముష్టి ముద్యమ్య వీర్యవాన్ సుగ్రీవమేవాభిముఖో యయౌ యోద్ధుం కృతక్షణః శ్లిష్టముష్టిం సముద్యమ్య సంరబ్ధ తరమాగతః సుగ్రీవోపి తముద్దిశ్య వాలినం హేమామాలినం. అప్పుడు సమీపమునే ఉన్న మహాపరాక్రమవంతుడకు సుగ్రీవుని చూచిన పిమ్మట ఆ వాలి ఇంకనూ క్రుద్ధుడై వస్త్రమును నడుమును గట్టిగా బిగించుకొనెను. అట్లు యుద్ధ సన్నద్ధుడైన పరాక్రమశాలియగు వాలి పిడికిలి బిగించి రెట్టింపు ఉత్సాహముతో యుద్ధము చేయుటకై సుగ్రీవునకు ఎదురుగా నడిచెను. పిమ్మట సుగ్రీవుడు కూడా పూనికతో పిడికిలి బిగించి మెడలో బంగారు హారమును ధరించిన వాలితో తలపడుటకు మిక్కిలి వేగముగా ముందుకు దూసుకొని వచ్చెను. తం వాలి క్రోధా తామ్రాక్ష సుగ్రీవం రణపండితం ఆపతంతం మహావేగం ఇదం వచనమబ్రవీత్. యుద్ధమున నేర్పరి అయిన సుగ్రీవుడు ఆ విధముగా మహావేగంతో ముందుకు వచ్చుచుండగా వాలి కన్నులెర్రజేయుచు అతనితో ఇట్లు పలికెను. ఏష ముష్టిర్మయాబద్ధో గాఢః సన్నిహితాంగులైః మయావేగ ముక్తస్తే ప్రాణానాదాయ యాస్యతి. ఓరి, ఇదిగో చూడుము, వ్రేళ్లన్నింటినీ ముడిచి నా పిడికిలిని గట్టిగా బిగించి తిని బలముగా ఈ పిడికిలితో ఒక్క దెబ్బ వేసినా నీ ప్రాణములు ఎగిరిపోవును. ఏవ ముక్తస్తు సుగ్రీవః క్రుద్ధో వాలి నమబ్రవీత్ తవైవ చాహరన్ ప్రాణాన్ ముష్టిః పతతు మూర్ధని తాడితస్తేవ సంక్రుద్ధః సమభిక్రమ్య వేగితః అభవచ్చోని తోద్గారి సోత్పీడ ఇవ పర్వతః సుగ్రీవేన తు నిస్సంగం సాలం ఉత్పాచ్య తేజస గాత్రేష్వభిహతో వాలి వజ్రేనేవ మహాగిరిః. వాలి ఇట్లు పలికినందులకు సుగ్రీవుడు మిగుల క్రుద్ధుడై అతనితో ఇట్లనెను. ఇదిగో కాచుకొనుము, నా పిడికిలితో నీ తలపై బోధినచో అది నీ ప్రాణములను హరించివేయును అని పలుకుచూ అతడు క్రుద్ధుడై వేగముగా దూసుకొని వచ్చెను. ఇంతలో వాలి కొట్టిన పిడికిలి దెబ్బతో అతని నోటి నుండి రక్తము స్రవించసాగెను. అప్పుడు అతడు సెలయేళ్లతో కూడిన పర్వతము వలె ఉప్పుచుండెను. అంతటి సుగ్రీవుడు వెంటనే ఒక మద్ది చెట్టును పెకిలించి దానితో మహాపర్వతమును
వజ్రాయుధముతో వలె వాలిని కొట్టెను. సతు వాలి ప్రచలిత సాలతాడన విహ్వల గురుభార సమాక్రాంతో నౌసార్థ యువసాగరే. వ్యాపారులు ఎక్కువ సంఖ్యలో ఎక్కుట వలన బరువునకు తట్టుకొనలేక సముద్రములో అటూనిటూ ఊగిపోవు నావవలే మద్ది చెట్టు దెబ్బకు దిమ్మెరపోయిన వాలి ఒక్కసారి చెలించెను. తౌ భీమ బలవిక్రాంతౌ సుపర్ణ సమవేగినౌ ప్రవృద్ధౌ ఘోర వపుషౌ చంద్ర సూర్య వివాంబరే పరస్పరం అమిత్రఘ్నౌ ఛిద్రాన్వేషణ తత్పరౌ తతో వర్ధత వాలీతు బలవీర్య సమన్వితః సూర్యపుత్రో మహావీర్యః సుగ్రీవః పరిహీయతే. వాలినా భగ్నతర్పస్తు సుగ్రీవో మందవిక్రమః వాలినం ప్రతిసామర్శో దర్శయామాస లాఘవం. ఆ వాలి సుగ్రీవులు ఇరువురును తిరుగులేని బలపరాక్రమములు గలవారు, గరుడుని వలె మిక్కిలి వేగము గలవారు, యుద్ధావేశమునకు లోనై ఉన్నవారు, భీకరమైన ఆకారములు గలవారు, శత్రుభావముతో ఒకరినొకరు చంపబోని ఉన్నవారు, ఎదుటివారి బలహీనతలను గ్రహించుటలో నిమగ్నులై ఉన్నవారు. వారు పూర్ణిమ నాడు సంధ్యా సమయమునందు ఆకాశమునందలి చంద్ర సూర్యుల వలె ఒప్పుచుండిరి. అప్పుడు వాలి పరాక్రమములతో విజృంభించుచుండెను. సూర్యాంశతో పుట్టినవాడు మహావీరుడు అయిన సుగ్రీవుడు యుద్ధమున మెత్తబడుచుండెను. వాలి ధాటికి సుగ్రీవుని దర్పము అణిగిపోయెను, పరాక్రమము సన్నగిల్లెను. అప్పుడు సుగ్రీవుడు క్రోధావేశంతో వాలి మీదికి వేగముగా విజృంభించెను. వృక్షై శాఖై శిఖరై వజ్రకోటి నిభైర్నఖై ముష్టిభిర్జానుభిః పద్భిః బాహుభిశ్చ పునః పునః తయోర్యుద్ధమభూద్ఘోరం వృత్రవాసవయోరివ. వారు కొమ్మలతో కూడిన పెద్ద పెద్ద వృక్షములతోడను, పర్వత శిఖరములతోడను, వజ్రాయుధము వంటి గోళ్లతోడను, పిడికిళ్లతోడను, మోకాళ్లతోడను, పాదములతోడను, బాహువులతోడను పరస్పరము పదే పదే కొట్టుకొనసాగిరి. వారి యొక్క పోరు వృత్తాసురునకు ఇంద్రునకు మధ్య జరిగిన యుద్ధము వలె భయంకరముగా కొనసాగెను. తౌ శోణితాక్తౌ యుద్ధేతాం వానరౌ వనచారిణౌ మేఘావివ మహాశబ్దై తర్జయానౌ పరస్పరం. వనచారులైన ఆ ఇరువురు వానరులు రక్తసిక్తములైన దేహములతో పోరాడుచుండిరి. వారు మహామేఘముల వలె ఘోరముగా గర్జించుచు ఒకరినొకరు హెచ్చరించుకొనుచుండిరి. హీయమానం అధోపశ్యత్ సుగ్రీవం వానరేశ్వరం వీక్షమానం దిశశ్చేవ రాఘవః స ముహుర్ముహు. క్రమక్రమముగా శక్తి క్షీణించుచుండుచే వానర ప్రముఖుడైన సుగ్రీవుడు మాటిమాటికి దిక్కులు చూడుచుండుటను శ్రీరాముడు గమనించెను. తతో రామో మహాతేజ ఆర్తం దృష్ట్వా హరీశ్వరం శరం చ వీక్షతే వీరో వాలినో వధకారణాత్ తతో ధనుషి సంధాయ శరం ఆసి విశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః తస్య జ్యాత్ తలఘోషేణ త్రస్తాః పత్రరథేశ్వరాః ప్రదుద్రుమృగాశ్చైవ యుగాంత ఇవ మోహితాః. గొప్ప బలశాలియు మహావీరుడు అయిన శ్రీరాముడు ఆపదలలో చిక్కుకొనిన వానరేశ్వరుడు సుగ్రీవుని చూచి వాలిని వధించుటకై ఒక్కసారి తన బాణము వైపు చూచెను. వెంటనే ఆ ప్రభువు విషసర్పముతో సమానమైన శరమును ధనస్సునందు సంధించెను. ప్రళయకాలయముడు కాలచక్రము అను ఆయుధమును చేపట్టినట్లు అతడు తన చాపమును ఎక్కుపెట్టెను. ఆ స్వామి యొక్క భయంకరమైన ధనుష్టంకారమునకు పక్షులన్నీ వణికిపోయినవి. ప్రళయకాలము వచ్చి మీదబడినట్లుగా సమస్త మృగములను ఎటున్నవటు పరుగులు తీసినవి. ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్త శని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలివక్షసి పాతితః తతస్తేన మహాతేజ వీర్యోత్సిక్త కపీశ్వరః వేగానాభిహతో వాలి నిపపాత మహీతలే ఇంద్రధ్వజ ఇవోద్ధూతః పౌర్ణమాస్యాం మహీతలే ఆశ్వయుక్ సమయే మాసి గతశ్రీకోహ విచేతనః. ఆ రఘువీరుడు ప్రయోగించిన మహాశరము వజ్రాయుధము వలె భయంకర ధ్వని చేయుచు పిడుగు వలె నిప్పులు గ్రక్కుచు వాలి వక్షస్థలమునందు నాటుకొనెను. అంతట మహాబలశాలియు వానర ప్రభువు అయిన వాలి పరాక్రమము క్షీణించిన వాడై శ్రీరాముని యొక్క బాణధాటికి నిలువలేక నేలపై పడిపోయెను. ఆశ్వయుజ మాసమునందు పూర్ణిమ నాడు నేలపై పడవేయబడిన ఇంద్రధ్వజము వలె వాలి భూమిపై పడిపోయెను. అప్పుడు అతడు వన్నె తరిగి స్పృహను కోల్పోయెను. గౌడ దేశము అనగా వంగదేశమునందు ఒక మహోత్సవ సమయమున ఆశ్వయుజ మాసమునందు పూర్ణిమ నాడు ఇంద్రుని ఉద్దేశించి ధ్వజమును ప్రతిష్ఠింతురు. ఉత్సవానంతరము దానిని నేలపై పడవేయుదురు. తత్వదీపిక నుండి. నరోత్తమ కాలయుగాంత కోపమం
సరోత్తమం కాంచన రూప్య సుభూషితం ససర్జ దీప్తం తమమిత్రమర్దనం స ధూమమగ్నిం ముఖతో యథాహరః అదోక్షితః సోని తతోయ విశ్రవైః సుపుష్పితాశోక ఇవా నిలోద్దతః విచేతనో వాసవసూనురాహవే విభ్రంసితేంద్ర ధ్వజవత్ క్షితిం గతః. ప్రళయకాలమునందు ఆ హరుడు తన ముఖము నుండి పొగతో కూడిన అగ్నిని వదిలినట్లు పురుషోత్తముడైన శ్రీరాముడు ప్రళయకాల మృత్యువు వంటి తన బాణమును ప్రయోగించెను. అది బంగారముతో వెండితో అలంకృతమైనది, శత్రువులను రూపుమాపునది, కాంతులతో మిరుమిట్లు గొల్పుచున్నది. ఇంద్రాంశతో పుట్టిన వాలి యొక్క శరీరము నుండి జలధారల వలె రక్తము ప్రవహించెను. ఆ రక్తముతో అతని శరీరము పూర్తిగా తడిసిపోయెను. అతడు పెనుగాలికి కూలిన పుష్పించిన అశోక వృక్షము వలను ఆకాశము నుండి జారిపడిన ఇంద్రధ్వజము వలను అచేతనుడై రణరంగమున నేలపై పడిపోయెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 16వ సర్గము.